ఆ కుమారుడు రక్షించబడ్డాడని స్తుతిస్తే 80 కిలోమీటర్ల యువతలో ఉన్నటువంటి కుమారుడు యేసయ్య తన కొరకు చేసి ముగించిన ఆ రక్షణ కార్యం విషయం స్తుతించడం ఆరంభించడం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నువ్వు ఎంత దూరం పోవాలనుకుంటున్నావేమో, ఏ భూతిగంతాల దగ్గరికి నువ్వు వెళ్ళినా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే అక్కడ నుంచి కూడా దేవుడు నేను లాక్కు రాగలిగిన బలవంతుడు యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హచ్చంటే అనుకున్నాడంట, అది చదివే కంటే ముందర యేసు ఈ రక్షణ అనేది ఏదైనా ఉంటే నాకు యేసు అవసరమే లేదు, ఈ రక్షణ అనే పదమే నాకు అవసరం లేదు అనుకున్నాడంట. కానీ అవసరం లేదనుకున్న వాడికి యేసు ఎంత అవసరమో అర్థమయ్యేటట్టుగా దేవుడు చేసినప్పుడు తన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి పరిశుద్ధుడిగా తీర్చబడి బాప్తిసం పొంది ఒక గొప్ప సేవకుడిగా మార్చబడిన తర్వాత తన తండ్రి తన విషయంలో సమర్పించిన విషయం తను చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో చీనా దేశము కొరకు నేను నిన్ను పిలుచున్నాను, నాకు వెళ్ళి సేవ చేయాలన్నప్పుడు అప్పుడు తన తండ్రి చెప్పాడంట, దేవుడు నీ గురించి నాతో మాట్లాడాడు, నేను చీనా దేశంలో సేవ చేయాలని నేను దేవుడికి అప్పగించేశాను అన్న ఆ మాట తిరిగి కుమారుతో పరిశుద్ధాత్ముడు మాట్లాడి దైవ చిత్తంలోనికి నడిపించాడు. చెప్పలు కొడదాం హల్లెలూయా. ఎట్లా హడ్సన్ టేల్ అండి ప్రభు ఆకర్షించాడు. అట్లాగే పాపంలో ఉన్న నా జీవితాన్ని, శాపగ్రస్తమైన నా జీవితాన్ని, విగ్రహార్థన బంధకంలో ఉన్న నా జీవితాన్ని, నిజ దేవుడు ఎవరో నిజ రక్షకుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న నా జీవితాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు అనేకమైనటువంటి మలుపులు ఆయనలోకి నేను వచ్చే ముందర అనేకమైనటువంటి అపాయాలు, అనేకమైనటువంటి ప్రాణాపాయాలు. కానీ దయ్యం ఎన్ని విధాలుగా నన్ను ఆటంకపరచాలని, ఎన్ని విధాలుగా యేసుక్రీస్తు యొక్క మార్గంలోనికి రాకుండా ఎంత ఆటంకపరచాలని చూసినప్పటికీ కూడా యేసు నా చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. యేసు తన చిత్తములోనికి ఆత్మ ద్వారా నడిపించడం ఆరంభించాడు. కాబట్టి ఆ మరణాపాయాలన్నిటి నుంచి కూడా ప్రభువు నన్ను దాటించి ఆయన సేవకి నన్ను నేను ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు ఆత్మ ద్వారా నన్ను ఆ విధంగా హడ్సన్ టేలను ఎట్లా నడిపించాడు అట్లా ప్రభువు నన్ను నడిపించిన తర్వాత అంతా కొత్తనే మాకు ఈ మార్గము. అనేకమైన శ్రమలు వచ్చాయి, అనేకమైన కష్టాలు వచ్చాయి. అట్లాంటి సమయంలో నాకు వచ్చినటువంటి ఆ ప్రార్థనతో ప్రభువా నన్ను తిప్పుకున్నావు, నా కుటుంబంలో వాడిని కూడా రక్షించేసేయా, నేను త్వరగా రక్షించబడాలి నాయన, నువ్వు నిజమైన దేవుడు అయితే నా కుటుంబం రక్షించబడాలి, ఈ విగ్రహార్థం నుంచి విడిపించబడాలి. మా ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు ఉండేవి, అవన్నీ కూడా మేము తీసేసేయా, నా జీవితంలోకి నువ్వు రావాలి, మా గృహంలోకి నువ్వు రావాలి అని ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు నన్ను రక్షించిన తర్వాత మన మధ్యలో ఉన్న వరలక్ష్మి అక్క మేమిద్దరం కలిసి మిగతా కుటుంబీకుల వరకు ప్రార్థిస్తుంటే గర్వంగా మాట్లాడిన మా సువర్ణక్కని దేవుడు దర్శించి నేను తప్ప నీకు దిక్కు లేదనే స్థితి మా అక్కకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేశాడు. మా అక్క అనుకుంది యేసు ప్రభు నమ్మితే చాలు, బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అక్క చాలా పెద్ద బొట్టు పెట్టుకునేది, మా అక్కకి బొట్టు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ బొట్టు తీయాల్సి వస్తుంది, బాప్టిజం తీసుకుంటే నాకు అవసరం లేదు, బాప్టిజం వేసి నమ్ముకుంటే చాలనుకుంది. కానీ ఒకరోజు యేసు ప్రభు తనకి కళ చూపించాడు, ఇదిగో నువ్వు బాప్టిజం తీసుకోకుండా నువ్వు చచ్చిపోతే ఇదిగో నీ శవము పాడి కట్టబడి ఉంటుంది, అగ్ని గుండమే నీ యొక్క అంతమని దేవుడు ఎప్పుడైతే కళ చూపించాడో వెంటనే మా అక్క భయపడ రాత్రి తీర్మానం చేసి, ప్రభువా నీ రక్తంలో నా పాపాలు కడుక్కుంటాను, కొత్త జన్మానుభవాన్ని నేను పొందుకుంటానని ఎప్పుడైతే తను తీర్మానం చేసుకుంది, బాప్టిజం తీసుకుంది, తన యొక్క జీవితాన్ని ప్రభు ఆశీర్వదించాడు. అసాధ్యమైన పరిస్థితుల్లో మా రెండో ఒక వివాహాన్ని దేవుడు అద్భుతంగా దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఒక క్రైస్తవ విశ్వాసిని, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వ్యక్తిని దేవుడు నడిపించాడు. మేము అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ప్రభు అయిన దేవుడు మాతో మాట్లాడు, మా అమ్మతో ఒక వాగ్దానం చేశాడు, నువ్వు తిరగాల్సిన పని లేదు, నువ్వు చెప్పులు అరిగిపోయేటట్టు పెళ్లిళ్ళు కావాలంటే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పులు అయిపోవాలి, అరిగిపోవాలి కదా, అరిగిపోయేటట్టుగా నువ్వు తిరగాల్సిన అవసరం లేదు, నేనే అల్లుడిని నేను ఇంటికి తీసుకొస్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు అందరికీ హాస్యాస్పదమే. మా అమ్మ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారు, ఏంటి నువ్వు ఆడపిల్లల తల్లివి, మగపిల్లల తల్లిలాగా నిర్భయంగా తిరుగుతున్నావేంటి, నీ పిల్లలకి పెళ్లిళ్ళు చేయవా అంటే మా అమ్మ విశ్వాసంతో ఒకటే మాట ఏంటంటే దేవుడు చెప్పాడు, ఒక మాట ఇచ్చాడు దేవుడు, నా బిడ్డకి దేవుడు అల్లుడిని తీసుకొస్తారంట. అంటే అందరూ నవ్వారు మా అమ్మ ఆఫీస్ వాళ్ళందరూ. కానీ గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయడం ఆరంభిస్తే అట్లాగే ఆశ్చర్యంగా దేవుడు కార్యం చేశాడు. ఆ టైంలో దేవుడు మాకు చూపించిన దర్శనం ఏంటంటే అదే సమయంలో మా పెద్దనాన్న మంచిగా చాలా ఆస్తిపరుడు, తన కుమార్తె కూడా బ్యాంకులో ఆఫీసర్, ఆమె అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ ఆమె పెళ్లి జరగడానికైనా చాలా కష్టపడి వరుడు కొరకు చెప్పులు అరిగిపోయేటట్టు తిరుగుతున్న సంగతి మాకు తెలియదు. ఎందుకంటే మేము వేసే నమ్ముకున్నాక అందరు బంధువులు మమ్మల్ని విడిచిపెట్టేశారు, ఏ కార్యానికి మమ్మల్ని పిలవడం మానేశారు. కాబట్టి మాకు వాళ్ళ స్థితిగతులు ఏంటో తెలియదు. కానీ ప్రభు మాకు దర్శనం చూపించేదిగో అట్లా తిరుగుతున్నాడు నీ బావ, కాళ్ళు చెప్పులు అరిగిపోయాడు, కానీ నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసయ్యని నమ్ముకుంటే ప్రభు నిన్ను తలగా ఉంచుతాడు. నీ వంశంలో అన్ని
ఆయన ఎన్నడూ కూడా తల దించుకునే స్థితి రానివ్వడు ఆయన. హల్లెలూయా. యేసుని నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవరు లేరు ఈ భూమి మీద. యేసుని నమ్ముకొని బాగుపడి హెచ్చించబడి దేవుని చేత ఆశీర్వదించబడిన వారు తప్ప ఏ ఒక్కరు కూడా చెడిపోయిన వాళ్ళు లేరు. అట్లాంటి సమయంలో మేము ఆశ్చర్యపోయి ఇంత కష్టపడుతున్నాడు మా పెద్దనాన్న ఆమె పెళ్లి చేయడానికి అనుకున్నాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే మా అమ్మ కష్టపడకుండానే దేవుడు మా బావని దర్శించాడు. ఇదిగో నువ్వు పలానా సువర్ణని పెళ్లి చేసుకోవాలని తనకి దేవుడు దర్శనం చూపిస్తే అతను డైరెక్ట్ గా వచ్చి దేవుడు నాకు నేను చూపించాడు చేసుకోమని అట్లాగా దేవుడు అద్భుతంగా కార్యం దేవుడు జరిగించాడు. మా దగ్గర ఒక్క పైసా లేనటువంటి ఆ సమయంలో ఆశ్చర్యంగా దేవుడు సహాయాన్ని అనుగ్రహిస్తే మొదటిసారి క్రైస్తవ వివాహం మా వంశంలో. మా బంధువులందరూ అనుకున్నారు వీళ్ళకి పురుషుని అండలేదు, వీళ్ళకి ఎవరు వీళ్ళ పక్షాన నిలబడే వాళ్ళు లేరు, ఎలా చేస్తుంది పెళ్లిళ్ళు అనుకున్నారు. కానీ బలవంతుడైన యేసు మా పక్షాన నిలబడ్డాడు. హల్లెలూయా. తండ్రిగా మా బాధ్యతలు ఆయన వహించాడు. మా బంధువులు ఎవరు మా బాధ్యత తీసుకోలేదు. కానీ యేసు క్రీస్తు మాకు తండ్రిగా ఉండి మా పక్షంగా నిలబడి అదృశ్యులైన దేవుడిగా మనుషులకు కనబడకపోయినా కార్యాలు జరుగుతుండేమో మా వాళ్ళందరూ కూడా చూడడం ఆరంభించారు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా దూరం నిలబడిపోయి అన్య జన్మ మధ్యలో దేవుడు మహోన్నతులుగా తను తాను ప్రత్యక్షపరచుకుంటాన్న మాటకి భావము ఆ రోజు మాకు అర్థమైంది. వాళ్ళ ప్రజల మధ్యలో సంచరించలేక దేవుని కార్యాన్ని వాళ్ళు దూరం నుండి భయముతో ఆయన మహిమను చూసే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఎలా జరుగుతుంది పెళ్లి చూద్దామని వస్తే ఎలా జరిగించగలరో దేవుడు వాళ్ళ కళ్ళకి చూపించాడు. హల్లెలూయా. నువ్వు అందుకే బాధపడద్దు, ఎవరు నాతో లేరని నువ్వు బాధపడద్దు, నా భర్త చనిపోయిన నువ్వు బాధపడద్దు, పిల్లలైతే నాకు తండ్రి లేరు తల్లి లేదని బాధపడద్దు. కానీ యేసుని పక్షము ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక భర్తగా నిలబడి ఒక సహోదరుడుగా నిలబడి నీకున్న కొరతని తీర్చి నిన్ను ఆదరించి నిన్ను బలపరిచి అదృశ్య దేవుడు నీ పక్షముగా మీ వాళ్ళు చేయలేనటువంటి కార్యాలు అంతకంటే గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సమర్థుడు. చెప్పని కొడదాం. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మా జీవితంలో ఆయన నమ్మదగిన దేవునిగా ఆయన మహిమ పొందుతున్నాడు. ప్రతి స్థలంలో కూడా ఏ రోజు ఏ విషయం వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా సరే మేము మనుషుల దగ్గరికి ఎప్పుడు పరిగెత్తలేదు, ఎవరి దగ్గర కూడా మేము చేతులు చాపలేదు. నేను అందుకే చెప్తున్నాను, యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నప్పుడు ఆయన ఎందులో విశ్వాసం ఉంచినప్పుడు ఈ లోక సంబంధమైన డబ్బు మీద ఈ లోక సంబంధమైనటువంటి వాటి వేటి మీద కూడా ఆశ పెట్టుకోకుండా నువ్వు యేసు మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటావో యేసు నీ పక్షంగా నీకు కావలసినవన్నీ కూడా సమయానుకూలంగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనం లేఖనంలో చూసుకున్నట్లయితే నెబుకద్నెజరు 63లో ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని చేశాడు, ఒక ప్రతిమను చేశాడు. ఆ ప్రతిమను చేస్తే అది అంత ఎత్తు అంత వెడల్పు ఉన్నటువంటి ఆ ప్రతిమనంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ ప్రతిమను చేసిన తర్వాత నెబుకద్నెజరు ఒక శాసనం చెప్తాడు ఏంటంటే, నా రాజ్య సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న అధిపతులైన అధికారులైనా సరే ఈ సింఫోనికి ఆ తోటి వాయిద్యాలన్నీ శబ్దాలు విన్నప్పుడు వెంటనే వాళ్ళందరూ ఏం చేయాలంటే ఆ ప్రతిమ ప్రతిష్టకి రావాలి, వాళ్ళందరూ కూడా సాగిలపై నమస్కారం చేయాలి అన్నప్పుడు ఈ రాజుని మెప్పించేటువంటి ఆ సంస్థానాధిపతులు అధికారులందరూ కూడా ఆ వాయిద్యాలు వినబడంగానే వాళ్ళు వచ్చేసి ప్రతిమకి నమస్కారం చేస్తున్న వేళ అక్కడ ఒక ముగ్గురు బాలుడు మాత్రము ఆ ప్రతిమకి నమస్కారం చేయలేదు. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు సజీవుడైన దేవుని యొక్క భక్తులు, సజీవుడైన దేవుని నమ్మినటువంటి ప్రజలు కాబట్టి వాళ్ళు ఒక దేవతకి ఒక దేవుడిని పేరు పెట్టుకున్న ఒక విగ్రహం ఎదుట సాష్టాంగ పడడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ప్రాణం పోయినా పడలేదు. కానీ ఈ నెబుకద్నెజరు పెట్టినటువంటి ప్రతిమకి మాత్రమే నమస్కారము చేయమనుకున్నారు. అప్పుడు వ్యతిరేకంగా కపటత్వంతో ఉన్న మనుషులు రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా ఇదిగో నీ రాజ్య సంస్థానంలో ఉన్నటువంటి యూదా బాలుడు నీ మాటని ధిక్కరించి నీ ఆజ్ఞని ధిక్కరించి నువ్వు పెట్టిన ప్రతిమకి వాళ్ళు నమస్కారము చేయట్లేదు అని ఎప్పుడైతే మాట చెప్పాడో వెంటనే నెబుకద్నెజరు వాళ్ళ ముగ్గురిని పిలవనంపించి అడుగుతున్నాడు, ఏంటి వీరు నేను విన్న వార్త నిజమేనా? మీరు నేను పెట్టిన ప్రతిమకి నమస్కారం చేయట్లేదు అని చెప్పంటే వాళ్ళు అంటున్నారు, మేము నువ్వు పెట్టిన ప్రతిమకి నమస్కారము చెయ్యము. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీకు దేవుడు యేసే ఉండాలి తప్ప మరి ఏ దేవుడు ఏ దేవత నీ మధ్యలో ఉండడానికి వీలు లేదన్నాడు. అంతే దేవునికి అది హేయము, దేవునికి అది ఇష్టము లేదు. విగ్రహం పెట్టుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే సృష్టించిన వాడు ఒకడైతే రక్షించిన వాడు ఒకడైతే నువ్వు సృష్టించని దానిని నువ్వు పూజించడము అది ఆత్మీయ వ్యభిచారం.
వ్యభిచారం అన్నాడు దేవుడు. ఇది భయంకరమైనటువంటి పాపం అన్నాడు. కాబట్టి మీ మధ్యలో విగ్రహం ఎంత మాత్రము కూడా ఉండదు, దాన్ని చిన్న భిన్నము చేయమన్నాడు దేవుడు. అయితే ఎరిగినటువంటి ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అందుకే వాళ్ళు ఏ మాత్రము కూడా భయపడకుండా అక్కడ ఇంకొక శాస్త్రం ఉంది, ఎవరైతే ఆ ప్రతిమకి నమస్కారము చేయరో వాళ్ళు ఏమైతారంట, మండు చిన్న అగ్ని గుండములో వాళ్ళు వేయబడతారు. ఒక పక్కన భయంకరమైన మండుతున్న అగ్ని గుండం ఉన్నా సరే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల శిక్షకు ఎంత మాత్రం కూడా భయపడలేదు. ఎందుకు? సజీవుడైన దేవుని నమ్ముకున్న వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ఆ సమయంలో నెబుకద్నెజరు అంటున్నారు, చాలా సీరియస్ గా తన ముఖం వికారమైపోయింది, చాలా ఉగ్రులైపోయి వాళ్ళ మీద అరుస్తున్న టైంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, నెబుకద్నెజరు నువ్వు పెట్టిన ప్రతిమకి నమస్కారము మేము చేయము. ఎందుకు చేయాలంటే నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు, నీకు అవసరం లేదు. మేము ప్రత్యుత్తరం ఇవ్వడానికి కూడా మా దేవుడు సజీవుడు అని వాళ్ళు నమ్ముకున్నారు. హల్లెలూయా. సజీవుడైన యేసును నమ్ముకుంటే నేను ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచడు. ఎవరి జీవితంలో తలదించుకునే స్థాయి నీకు ఇవ్వడు. వాళ్ళు తెగించినారు, ప్రాణానికి మించి దేవుని వాళ్ళు ప్రేమించి. నెబుకద్నెజరు అంటున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? సవాలు చేస్తే దేవుడు నిరూపించుకుంటాడు ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత బలమైనటువంటి దేవుడు. మా జీవితాల్లో కూడా చాలా సార్లు ఇలాంటి సవాళ్లు మా జీవితంలో ఎదుర్కొన్నాం. కొంతమంది వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు మీ దేవుడు ఏం చేస్తాడు అని రకరకాలుగా మాట్లాడితే మా దేవుడు ఏమి చేయగలడు వాళ్ళ కళ్ళ ఎదురుగా ప్రభువు నిరూపించుకుని వాళ్ళకు ఒక భయాన్ని పుట్టించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలతో తలపడద్దు ఎవరు. యేసుని నమ్మిన బిడ్డలను తాకే ప్రయత్నం చేస్తే యేసు ఊరుకోడు. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల విషయంలో అంటున్నాడు నెబుకద్నెజరు, ఒక దేవతని మొక్కేవాడు, మూగ విగ్రహాన్ని మొక్కేవాడు సవాలు చేస్తున్నాడు సజీవుడైన దేవుని బిడ్డలతో, నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఉన్నాడా? అప్పుడు వెంటనే రోషంతో వీళ్ళు అంటున్నారు, మమ్మల్ని దేవుడు నీ చేతిలో నుంచి విడిపించడానికైనా సమర్థుడు, ఈ అగ్ని గుండం నుంచి కూడా విడిపించి రక్షించడానికి సమర్థుడు. అయితే ఆయన ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినాను మేము నీ దేవతకి మాత్రము నమస్కారము చెయ్యము. ఈరోజు నీ జీవితంలో అట్లాంటి తీర్మానం ఉండాలి. ఎవరు నిన్ను యేసుని విడిచిపెట్టి ఈ దేవతకు మొక్కు, ఆ దగ్గరికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని చెప్పి ఎంత ప్రోద్బలము చేసినా నీ తీర్మానం ఎట్లా ఉండాలంటే, చనిపోయినా సరే నేను యేసుకి తప్ప మరి దేనికి కూడా నా జీవితంలో నేను సాగిలపడను, అది ఏదైనా సరే అనే తీర్మానం నీకుంటే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. అట్లాంటి సమయంలో ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు పలికారో వెంటనే దేవుడు వాళ్ళు పలికిన విశ్వాస మాటని దేవుడు కనపరచడం ఆయన ఆరంభించాడు. ఆ సమయంలో బలిష్ఠులైనటువంటి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కట్టేశారంట, తాళ్ళతో కట్టేసి వాళ్ళ అగ్నిగుండంలో, అంటే ఇప్పుడు ఈ యొక్క రాజు కోపం ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఈ మండుచిన అగ్నిగుండం కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఏలంతలు అధికమైపోయింది. ఎప్పుడైతే అధికమైందో చిన్న మంట ఉంటేనే మనకి ఎంత వేడి కదా, అట్లాంటప్పుడు అంత ఏడంతలు అగ్నిగుండం అంటే ఆ సెగ ఎంత భయంకరమైంది కదా. అట్లాంటి ఆ పరిస్థితుల్లో ఈ బలిష్ఠులైనటువంటి మనుషులు ఈ బాలుని కట్టేసి ఆ వేడిని కలిగిన ఆ అగ్నిగుండంలో వేయాలనుకుంటే దగ్గరికి వెళ్ళి వేద్దాం అనుకున్న వాళ్ళే కాలిపోయారు. హల్లెలూయా. అంటే ఎంత భయంకరమైనటువంటి మంటలో చూడండి. కానీ బంధించబడినటువంటి వారు అగ్నిగుండంలో వేయబడిన తర్వాత నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు ఒక దృశ్యము చూసి. అక్కడ ఉన్నటువంటి వారి మధ్యని పిలిచి అంటాడు, మనం ఎంతమందిని వేసామే అగ్నిగుండంలో? ముగ్గురునే కదా మనం వేసింది, నాకు నలుగురు కనబడుతున్నారు. చెప్పలు వల్ల హల్లెలూయా. నాకు నలుగురు కనబడుతున్నారు. ఆ నాలుగో వ్యక్తి దేవదూతల రూపము కలిగినటువంటి వానిగా కనబడుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తే దేవుడే ప్రెసెంట్ అవుతాడు అక్కడ. నేను వీళ్ళ పక్షంగా ఉన్నాను, వీళ్ళని ముట్టడం మీ తరము కాదు, నా చేతిలోంచి వీళ్ళని లాక్కోవడము, వీళ్ళని బంధించడము, వీళ్ళని కష్టపెట్టడం మీ తరము కాదని మనం కష్టపెట్టే వారికి దేవుడు రుజువు చేస్తాడు. మీరు బంధించాలనుకున్న వారికి దేవుడు తన మహిమను చూపిస్తాడు. మీరు కట్టాలనుకున్నటువంటి వారి ఎదుట దేవుడు ఆయన శక్తి కలిగినటువంటి కార్యాన్ని ఆయన చూపిస్తాడు. ఆయన ఎవరు రుజువు చేసుకుంటారు. హల్లెలూయా. మన దేవుడు ఆకాశం అందున్నాడు, ఆయన చూచుచున్నవాడు, తన బిడ్డల పక్షంగా కార్యము చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. అట్లాంటి ఆ సమయంలో ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారు, బంధకాలతో పడవేయబడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే అగ్నిగుండంలో నలుగురు సంతోషంగా సంచరిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఏమి లేవు, బంధకాలు లేవు. హల్లెలూయా. బంధకాలు లేవు. అట్లాంటి సమయంలో నెబుకద్నెజరు వాళ్ళని
తీక్షణంగా చూసి వాళ్ళని బయటికి రమ్మని చెప్పిన తర్వాత జీవము గల దేవుని సేవకులు అంటున్నాడు. అంటే నెబుకద్నెజరుకి ఏమర్థమైంది? నేను పెట్టిన ప్రతిమ 60 మూరల ఎత్తు ఉన్నా అది ఏంటిది? ప్రతిమ మాత్రమే, అది విగ్రహం మాత్రమే, అది ఏమీ చేయలేదు. కానీ ఈ షడ్రక్ మేషక్ అబద్ధిగోల దేవుడే నిజమైన దేవుడు. చెప్పండి కొడదాం హల్లెలూయా. ఈరోజు ఎన్ని మూరల ఎత్తు విగ్రహాన్ని ఎక్కడ పెట్టినా, ఎంత సాగిలపైనా అది అక్కడే ఉంటుంది. కానీ యేసు దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీ పక్షంలో కార్యం చేస్తాడు. అది ఏ సమయమైనా సరే నిన్ను విడిపిస్తాడు, అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. అట్లాంటి ఆ సమయంలో వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళు పరీక్ష చేస్తున్నారు. చూస్తే వాళ్ళ శరీరానికి ఏం లేదంట, అగ్ని వాసన అంటలేదు, వాళ్ళ జుట్టు మంటకి కాలిపోలేదు, వాళ్ళ వస్త్రాలకి అగ్ని వాసన ఎంత మాత్రము కూడా రాలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కార్యం చూడండి. ఆ వాసనే వాళ్ళకి లేకుండా దేవుడు చేశాడు. అంటే దేవుని యొక్క మహత్యం అనేది అక్కడ దేవుని భక్తుల జీవితంలో దేవుడు ప్రత్యక్షపరిచిన తర్వాత అది చూసిన నెబుకద్నెజరు అంటున్నాడు, ఈ విధముగా రక్షించగలిగిన దేవుడే పూజారులు. చెప్పగలరు గట్టిగా హల్లెలూయా. యేసు ఒక్కడే పూజారుడు, రక్షించగలిగిన వాడు. స్వరక్తమంతా ఇచ్చేసి ప్రేమిస్తున్నాడు రుజువు చేసినటువంటి యేసు తప్ప వేరొక రక్షకుడు లేదు. ఈ విధంగా రక్షించడానికి యేసు ఒక్కడే సమర్థుడు. ఆయనను ఆశ్రయించిన వారిని తన దూతలు పంపి రక్షించగలిగిన వాడే పూజారుడు. ఈ దేవుణ్ణి మొక్కనటువంటి వారి ఇల్లు పెంట దిప్పలుగా అయిపోతాయి, తుత్తు నీళ్ళుగా మార్చబడతాయని ఎవరు చెప్పారంటే ఒక అన్యుడు, విగ్రహారాధికుడు, తను పెట్టిన విగ్రహమే విలువలేనిది అని తెలుసుకున్న నెబుకద్నెజరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు సజీవుడైన దేవుని గురించి. ఈయననే పూజారుడు, నేను ఈయనని నమ్ముకుంటాను, మీరు కూడా ఆయనని నమ్ముకోండి అని చెప్పి ప్రజలకి చెప్తున్నాడు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసుని రుచి చూసి మేము తెలుసుకున్నాం. ఈ 17 సంవత్సరాలు శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, అనేకం వచ్చాయి. కానీ యేసు మంచివాడు. హల్లెలూయా. యేసు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ సిగ్గుపరిచి, ఒకటి మీరు ఆలోచన చేయండి, అగ్నిగుండము నుంచి తప్పించిన అదే దేవుడు ఒక రోజు ఉన్నది భయంకరమైన అగ్నిగుండము వేచి చూస్తుంది. ఎవరి కొరకు? ఎవరైతే యేసుని నమ్మకుండా యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతున్నా యేసు వద్దని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కేరాఫ్ ఇక్కడ కళ్ళు మూస్తే కళ్ళు తెచ్చేది ఎక్కడంటే అగ్నిగుండములోనే. ఈ రోజు ఈ విధముగా అగ్నిగుండము నుంచి రక్షించగలిగిన యేసు దగ్గరికి నువ్వు వస్తావా? ఆ అగ్నిగుండం అనే రెండవ మరణము నుండి తప్పించేటువంటి యేసు దగ్గరికి నువ్వు వస్తావా? యేసు ఒక్కడే అగ్నిగుండం నుంచి తప్పించగలడు. యేసు ఒక్కడే ఆ రెండవ మరణం నుంచి రక్షించగలిగిన వాడు. కానీ ఇంకా ఎవ్వరు కూడా అగ్నిగుండం నుంచి ఎవరు తప్పించలేరు. పురుగు చావదు, అగ్ని ఆరదంటే భయంకరమైనటువంటి పరిస్థితి. అక్కడ ఎవ్వరు కూడా నేను విడిపించలేరు. ఒకసారి అంటే యేసు ప్రభు ఒక సేవకురాలకు ఒక దర్శనం చూపించాడంట. ఏంటిది ఆ దర్శనం అంటే, ఆమెకి పరలోకాన్ని నరకాన్ని చూపించి ఆయన అన్నాడంట, లోకంలో మనుషులకి పరలోకం ఉంది నరకము ఉంది అనేటువంటి భయం లేకుండా జీవిస్తున్నారు ప్రజలు. కాబట్టి నేను ఈ రెండు నీకు చూపిస్తాను అని దేవుడు 40 పగళ్ళు 40 రాత్రులు ఆమె ఆత్మని తీసుకొని వెళ్లి నరకాన్ని పరలోకాన్ని చూపించానంట. నేను ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా రాయాలి. క్యాథరిన్ బ్యాస్టర్ అంటే నేను బుక్ చదివానది. అయితే ఆ పేజీలో ఆమె రాస్తుంది, ఒక్కొక్క పేజీ కింద అంటుంది, నేను కన్నీటితో రాస్తున్నాను, ఎందుకంటే నేను లైవ్ లో నరకం ఏంటో పరలోకం ఏంటో నేను చూశాను. కాబట్టి ఎవ్వరు కూడా మనుషులు ఆ నరకానికి వెళ్ళడానికి ఇష్టపడద్దు. హల్లెలూయా. అది భయంకరమైంది. ఆమె అక్కడికి వెళ్ళినప్పుడంట ఆ భయంకరమైన ఆ వాసనకి అక్కడ పండ్లు కొరుకుతున్న ప్రజలు, కేకలు వేస్తున్న ప్రజలు, ఆ మంటలు అదంతా చూసినప్పుడు ఆమె వ్యాధిగ్రస్తమైపోయిందంట. అంత భయంకరంగా తట్టుకోలేకపోయిందంట. అయితే అక్కడికి ఒక సంఘటన ఆమె రాసింది ఏంటంటే, అక్కడ ఈమె దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కదా, యేసు ప్రభు ఏం చేశాడంటే ఒక్కొక్క సెల్ దగ్గర నరకంలో ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు ఒక చోట ఆమె ఆగిపోయిందంట. ఆగిపోయి ఒక ఆమె పెద్దగా అరుస్తుందంట, యేసయ్య ఒక్కసారి నాకు తరుణమే నాయన, ఒక్కసారి నన్ను భూమి మీదకి పంపించు, నేను నీ సువార్త ప్రకటిస్తాను, నేను నమ్ముకుంటాను ప్రభా అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అయ్యా నాకు సహాయం చేయని అరుస్తూ ఉంటే ఈమె తట్టుకోలేక ఆమె ఏడుపుని ఈ క్యాథరిన్ బ్యాస్టర్ ఏం చేసిందంటే ఆమె చెయ్యి చాపి ఆ మంటలో కాలుతున్న మనిషిని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ఈ మంటలు క్యాథరిన్ బ్యాస్టర్ నుంచి దూరం వెళ్ళిపోవడం ఆరంభించినాయంట.
అప్పుడు ఆమె యేసు ప్రభుని అడిగిందంట, ప్రభువా నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు కదా, ఇదిగో ఆమె నిన్ను నమ్ముకుంటానంటుంది, ఒక్కసారి నువ్వు ఈ మంటల్లో నుంచి ఆమెను బయటికి పంపించరాదా, నీ సువార్త ప్రకటిస్తుందంట కదా. అంటే అప్పుడు యేసయ్య అన్నాడంటే, కన్నీటమ్మ ఆమె సాక్ష్యం ఆమె నోటితోటి వినన్నప్పుడు అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆమె మాట్లాడటం ఆరంభించి అంటుందంట, నేను భూమి మీద సంచరిస్తున్నప్పుడు జీవిస్తున్న కాలంలో నేను చాలా విగ్రహారాధన చేసేదాన్ని. 33 కోట్ల మంది దేవుళ్ళను బట్టి దేవతల్ని బట్టి నేను చాలా అతిశయపడేదాన్ని. నా కులాన్ని బట్టి నేను చాలా అతిశయపడి యేసు ప్రభు చిన్న కులస్తులకు దేవుడు అని యేసు ప్రభుని క్రైస్తవుల్ని కూడా నేను చాలా అసహించుకునేదాన్ని. అయితే ఒక సమయంలో ప్రతిసారి కూడా సేవకులు నా ఇంటి దగ్గరకు వచ్చి యేసే నిజమైన దేవుడు నమ్ముకోమని చెప్పంటే నేను వాళ్ళని తిట్టి పంపించేశాను. సరే తర్వాత నమ్ముకుంటాను అన్నాను. ఈ రోజు ఈ రాత్రి ఎంతమంది అంటున్నారు బాప్టిజం తీసుకోవాలమ్మంటే ఆ తర్వాత తీసుకుంటాలే, ఇంకొక మీటింగ్ లో తీసుకుంటాలే, ఇంకేదో కార్యం జరిగిన తర్వాత తీసుకుంటాలే అంటే నీ గుండెకి గ్యారెంటీ ఉందా? ఈ రాత్రి వింటున్నప్పుడు నీ గుండె ఆగిపోతే నువ్వు ఎక్కడికి పోతావు? దేవుని దగ్గర వాయిదాలు ఎప్పుడు పనికిరావు. దేవుని మాట విన్నప్పుడు వెంటనే నువ్వు తీర్మానం చేయాలి, ప్రభువా నేను రక్షించబడతాను అని. నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేస్తావో నీ జీవితాన్ని దేవుడు మలుపు తిప్పుతాడు. అయితే అట్లాగా ఆమె ఎప్పుడైతే అగ్ని మంటలు చూసిందో తట్టుకోలేకపోయిందంట. ఆమె ప్రేమ కలిగిన దేవుడు ఇంత భయంకరమైన శిక్షణ అని చెప్పి ఆమె ఆశ్చర్యపోతే ఆమె నోటితో ఇచ్చాను సాక్ష్యం చెప్పి నేను తర్వాత నమ్ముకుంటాను, ఇప్పటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను నిర్లక్ష్యం చేసి పంపించేశాను. ఒకరోజు మరణం ఎవరు ఆపలేరు, మరణం వచ్చింది. ఆమె అనుకోలేదు కళ్ళు మూస్తే ఆమె స్వర్గంకి వెళ్తా అనుకుంది, కానీ కళ్ళు మూసింది అగ్నిగుండంలో కాల్చబడుతున్న పరిస్థితి. అమ్మా నాకెంతో మంది చెప్పారు యేసయ్య గురించి, కానీ నేను వినలేదు. యేసయ్య ఇంత గొప్ప దేవుడు నాకు అర్థం కాలేదమ్మా. అగ్నిగుండం ఉంది అంటే నేను ఇట్లా ఉంటున్న అగ్నిగుండం అని నేను అనుకోలేదు, నేను ఇక్కడికి వస్తానని నేను అనుకోలేదమ్మా అని ఆమె ఏడవడం ఆరంభించిందంట. ఎవ్వరు చేయలేని ఏమి చేయలేని పరిస్థితి. యేసు కూడా అగ్నిగుండం దగ్గర ఇంకేం చేయలేడు. ఎందుకంటే కృపాకాలం ఉన్నప్పుడే, కృపా ద్వారము తెరవబడినప్పుడే, నీకు సువార్త ప్రకటించబడుతున్నప్పుడే, దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడే చేతులు చాపి నువ్వు దేవుడి చేతుల్లోకి వెళ్లకుండా నిర్లక్ష్యము చూపించి ఇంకా నాకు పాపము కావాలి, ఇంకా నాకు లోకము కావాలి, ఇంకా నాకు తాగుడు కావాలి, ఇంకా నాకు పేకత కావాలి, ఇంకా నాకు ఏదో కావాలి, నేను విగ్రహార్థ నుంచి విడిపించమని నేను రానంటే ఈ విగ్రహారాధికురాలి గతి ఏమైందో నీ గతి కూడా అదే అవుతుంది రేపు పొద్దున. ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకోలేదు ఇక్కడికి వస్తానని అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు నువ్వు వింటున్నావు సువార్త, ప్రతి చోట మారుమోగుతుంది యేసయ్య సువార్త. ఎటు ఛానల్ పెట్టినా యేసయ్య వాక్యం వినబడుతుంది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా యేసయ్య నామము శబ్దం వినబడుతుంది. ఎందుకు అంటే యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా నీ యొక్క మాట నేను వినలేదు, నేను నీ గురించి నాకు తెలియదని ఏ నల్లు కూడా అనడానికి వీల్లేదు. అందుకే ప్రతి చెవులు యేసు అనే శబ్దం వినబడుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి నీకు కూడా వినబడుతుంది. ఎక్కడెక్కడున్నా సరే, ఒకవేళ నిద్రపోతున్నా సరే, ఈ మాట వింటూ ఉన్నప్పుడు నువ్వు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నన్ను క్షమించు, నేను పాతప్పటి నుంచి విగ్రహాధికులు అంటే మేము పాతప్పటి నుంచి విగ్రహాధికులు, తరాల నుంచి మేము విగ్రహాధికులమే. కానీ ఒకటి తెలుసుకో, యేసు ప్రభు సత్యం నీకు అర్థమైనప్పుడు అపోస్తల కార్యంలో మనం చూసుకుంటే 17వ అధ్యాయంలో ఒక మాట అంటాడు పౌలు, ఏంటంటే అజ్ఞాన కాలాలు దేవుడు చూసి చూడనట్టు ఏడు చేశారు. అయితే ఇప్పుడు అందరూ అంతటను రక్షణ పొందాలని ఆయన ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అందరూ రక్షణ పొందాలి. వాళ్ళు ఏ భాష అయినా సరే, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను ఈ కులం ఆ కులం అని అతిశయపడితే వీలు కాదు. నీ కులం నేను పరలోకం చేర్చదు. నువ్వు తగ్గింపుతో కులాన్ని విడిచిపెట్టి, నీ వర్గాన్ని విడిచిపెట్టి నువ్వు యేసు పాదాల దగ్గరకు వచ్చి నేను పాపిని అని నువ్వు క్షమాపణ అడిగితే ప్రభు నీకు ఆ పాపము నుంచి విడిపించి నిత్య జీవమునకు వారసురాలుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అందుకనే ఆ బుక్ రాసిన ఆమె అంటుంది, కన్నీటితో నేను రాస్తున్నాను, ఎవరు నరకంలోకి వెళ్ళొద్దు. నా ఆరోగ్యం చెడిపోయింది ఆ నరకం చూసినప్పుడు. అక్కడ వాసన కేకలు నేను తట్టుకోలేకపోయాను. చాలా రోజులు ఆ కేకలు ఆమె చెవులు ప్రతిధ్వనిస్తూనే ఉండేవంట. ఆమెకు నిద్ర పట్టకుండా అయిపోయిందంట. అందుకనే యేసయ్య ఏం చేశాడంటే ఆమె అట్లాగా వ్యాధిగ్రస్తం అయిపోతే దేవుడు మళ్ళీ ఆమెకి పరలోకం చూపించాడంట. హల్లెలూయా. పరలోకం ఎప్పుడైతే ఆమె అడుగు పెట్టిందో తేజోమయుడైనటువంటి దేవుడు మహిమతో నింపబడిన ఆ స్థలంలో ఆమె అడుగు పెట్టినప్పుడే వెంటనే ఆమె ఆరోగ్యముతో తిరిగి నింపబడిందంట. హల్లెలూయా. నింపబడి ఎంత వర్ణిస్తున్న పరలోకం గురించి. ఈ స్థలం దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ స్థలానికి మనము రావాలి. నరకం మన కొరకు చేయబడలేదు. ఈరోజు దేవుళ్ళ దేవతలని ఏవి చలామణి అయిపోతున్నాయో వాటి అంతము అగ్నిగుండము, వాటి కొరకు దేవుడు తీర్పు అగ్నిగుండము. కానీ ఆయన స్వరూపంలో చేయబడిన
మనుషుల కొరకు చేయలేదు దేవుడు అగ్నిగుండం. కానీ ఈరోజు మనుషులు ఎక్కడికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారంటే వాళ్ళ కొరకు దేవుడు చేయని అగ్నిగుండంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, ఆ మంటల్లో కాల్చబడానికి ఇష్టపడుతున్నారు. అయితే నీ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న రాత్రి చూడండి, షడ్రక్ మేషక్ అబద్ధిగోలను దేవుడు ఆ అగ్నిగుండం నుంచి విడిపించాడు. 7 అంతల్లో రెట్టింపైన అగ్నిగుండమే, కానీ భయంకరమైన అగ్నిగుండం ఒకటి ఉంది, నరకము. అది ఇంకా 7 అంతలు కాదు, అనేకమైన చూడండి విపరీతమైనటువంటి భయంకరమైన శిక్ష. అది ఈరోజు ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించబడాలంటే రేపు మధ్యాహ్నం బ్యాప్టిజం కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకెవరికో చెప్పి ఇంకెవరినో సంప్రదించి తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి ఉన్న స్థలంలో నువ్వు మనస్సు మార్చుకొని మారు మనస్సు పొంది నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే నిశ్చయంగా ప్రభు అయిన దేవుడు కార్యం చేస్తాడు. నన్ను, నా కుటుంబాన్ని అగ్ని నుండి తప్పించి నా కుటుంబంతటిని కూడా దేవుడు ఆయన కృపచేత పరిచయంలో ఆయన వాడుకుంటున్నాడు. ఆ తర్వాత షడ్రక్ మేషక్ అబద్ధిగోలు దేవుని పక్షంగా నిలబడి మేము విగ్రహారాధన చేయము, మాకు సజీవుడైన దేవుడు కావాలి అంటే అగ్ని గుండంలో సైతము రక్షించిన అదే దేవుడు ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. మన దేవుడు అయిన మనల్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి సమయం చాలా ఆసన్నమైంది. దేవుడు త్వరగా రాబోతున్నాడు. సమయం చాలా కొంచెం ఉంది. కాబట్టి ఇంకెప్పుడు అనొద్దు, ఇప్పుడే నువ్వు తీర్మానం చేయాలి. ఇప్పుడే నువ్వు దేవుని మాటకు లోబడు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నాడు. కాబట్టి ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఈ లోకం కావాలనుకుంటే లోకంతో పాటు కొట్టుకొని పోతావు నువ్వు. లోకం కాదు కావాల్సింది, ఈ లోకంలో జీవిస్తున్న నువ్వు బ్రతుకున్నంత కాలం యేసు కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తే ఒకరోజు ఈ బంధకాలు లేనటువంటి రాజ్యంలోకి మనం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధి నుంచి లేపబడి యేసుని చేరుకునేటువంటి మంచి గడియ, మంచి సమయం. అది మంచి సమయం. ఆ సమయం నువ్వు చూడాలి నీ జీవితంలో. అంటే ఈ భూమి మీదనే నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవాలైతే యేసుని నమ్ముకుంటే కష్టాలు రావని చెప్పలేదు, శ్రమలు రావని చెప్పలేదు, శోధనలు రావని చెప్పలేదు. ప్రతి క్షణం శోధకుడైన అపవాది నేను ఏదో ఒక విధంగా నీ లోకం నుండి దూరం చేయాలని ధనాపేక్ష అనేటువంటి విగ్రహాలు, అంటే ధనమే ఒక విగ్రహంగా, ఒక మనిషిని ఒక విగ్రహంగా, ఇలా అనేక రకాల విగ్రహాలు నీ జీవితంలో పెట్టేస్తుంటారు. కానీ దేనికి నువ్వు లొంగకుండా దేవుని మాటకి మాత్రం నువ్వు లోబడగలిగితే ప్రభు నిశ్చయంగా అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఈ విధముగా రక్షించే దేవుడే పూజారుడు, నిజమైనటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా రక్షించే బాహువులు యేసేకి ఉన్నాయి. అయితే నువ్వు దేనికి లోపరచబడకుండా యేసే కొరకు నువ్వు నమ్మకంగా నువ్వు నిలబడితే మమ్మల్ని కాపాడు, మమ్మల్ని నిలబెట్టినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఈరోజు చాలా మంది డబ్బుకి పడిపోతున్నారు. డబ్బు చాలా భయంకరమైంది, చాలా మోసకరమైంది. ఈరోజు చాలా మంది డబ్బుని అక్రమంగా సంపాదించడానికి, ఆస్తి పరులైపోవడానికి ప్రయత్నం చేస్తూ సాతాను యొక్క మోసంలో పడిపోయి నశించిపోతున్న వారు చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు అలాంటి ధనం అనేటువంటి విగ్రహం నీ జీవితంలో ఉండకూడదు. ధనం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడద్దు. నువ్వు నమ్మకంగా నీతిగా బ్రతికితే ఆ కొంచెంలో కూడా దేవుడు తప్పకుండా ఆయన దీవిస్తాడు. సాతాను అనేక రకాలుగా వడ్డీలు తిప్పడమని, అక్రమమైనటువంటి లంచాలు తీసుకుని ఇట్లా రకరకాలుగా డబ్బుని పెంచుకునే ప్రయత్నం చేసేటట్టుగా మానవుణ్ణి, ఆ తర్వాత క్రైస్తవుని కూడా మోసం చేస్తున్నటువంటి వేళ క్రైస్తవులు చాలా జాగ్రత్తగా మెలకుగా ఉండాల్సినటువంటి దినాలు ఇవి. హల్లెలూయా. దేవుడు శక్తి కలిగిన వాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందరూ యేసు ప్రభువుని నమ్ముకోవాల్సింది. కుల మత భేద వర్ణ వర్గ భేదాలు లేకుండా ప్రతి మనిషికి రక్షకుడు అవసరము. ఆ రక్షకుడు యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము దీవించి మీ వినికిడిలో ఫలింపచేయునుగాక.